హాస్టల్ ఒక సీసీ ఫుడ్ మీద అనుమానం ఉంది. సీసీ ఫుడ్ లేదు, అచ్చే వరకు బాడీని కూడా ఉంచలే, తీసుకెళ్ళి ఆడ పెట్టేసింది. అసలు ఏమైంది ఏం లేదు, జరిగిపోయింది అయిపోయింది అని చెప్పింది అంతే సార్. ఎంక్వైరీ అంటే ఇలా సార్ వాళ్ళు వచ్చినా ఇదని చెప్తుండ్రు. మా తెలియదు వచ్చినారు మరి ఎట్లా జరిగింది. ఒక పెద్ద స్కూల్ ప్రిన్సిపల్ కూడా అక్కడే ఉన్నాడట, వట్టనపేట అక్కడ ఎవరున్నారు ఆడ ఉన్నాడు. అది వచ్చినాడు, ఇప్పుడు వచ్చినాడు సార్ పిలిపించినట్టు ఆడ ఉన్నాడు. ఎట్లా అన్నాడు చెప్పండి. అసలు మనకు నమ్మి పంపినాం, మరి మనకు ఏంటి సొల్యూషన్? ఆయనంతా ఆయన చనిపోయినామంటే కానీ అసలు సొల్యూషన్ ఏంటి తెలియాలి కదా సార్. తీసుకున్నాను ఇక్కడ రేగొండ మండలము గోర్కొత్తపల్లి నుంచి పంపించింది. భూపాలపల్లి హాస్టల్లో కూడా చదివినాడు 5th క్లాస్ నుంచి. ఇంటర్ కూడా ఈ స్కూల్ యాజమాన్యం మీద అనుమానం ఉన్నది. ఒకటి మాకు ఇక్కడ అసలు ఏదో నమ్మి పంపినాం కానీ ఇక్కడ చూసుకోవడానికి కూడా అసలు ఏమి కెమెరాలు కూడా లేవు. మరి అసలు ఏది ఏదైనా పలు యాజమాన్యం మీద చర్య తీసుకోవాలని ఆత్మహత్య అంటే మనం చెప్పలేం, మేము కూడా చూడలేదు. ఏంటంటే ఇక్కడ నమ్మి పంపినాం, అన్ని అందరూ చర్చతో తీసుకుంటారనే ఉద్దేశంతోనే మన ఏ బాబు అని కాదు, వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా నమ్మాలన్నా కొడుకును ఎట్లా నమ్మాల పెట్టి వేసుకున్నానంటే ఎట్లా నమ్మాలన్నా పిల్లగాడ ఏమన్నా టవల్తో వేసుకుంటే ఎట్లా చనిపోతాడు నా కొడుకు. నాలుగే బయటికి రావాలి కదా, కొంచెం కాసు పడాలి కదా. నాకు అందరి గురించి పుత్ర దోషం పెట్టి నాకు